కేవలం బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా? గెస్ట్ పాస్ తీసుకుని. అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు ఒక గెస్టో లేకపోతే నేర్చుకోలేని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. చర్చికి వెళ్ళారు, విశ్వాసం కలిగితే బాప్తిస్వం తీసుకుని క్రైస్తవుడు అవుతాడు, లేదా వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రమాదమే లేదని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. బైబిల్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇంట్లో జీసస్ క్రైస్ట్ పదం ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదు. వచ్చి ఇంట్లో బైబిల్ ఉందా, క్రీస్తు ఫోటో ఉందా అని అడుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి భట్టు దేవానంద్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంటు తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టండి. చర్చికి వెళ్తే అది నేరమా? క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలు వేయటమా అండి క్రైస్తవుడిగా? నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మన్నారు, రిలీజియన్ సర్టిఫికేట్ కాదు. కాబట్టి ఆ రిలీజియన్ అనేది తీసేస్తున్నామని చెప్తే చాలు. దీనికోసం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం పోరాడతాం కలిసి.